హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి ఛానల్. తెలుగింటి కమ్మదనం ఛానల్ అండి. ఇవాళ మేము పూరీ కర్రీ రెండు చేస్తున్నాము. అవి ఎట్లా చేస్తున్నామని చెప్తా. ఇగోండి, పావు కిలో పిండి కలుపుతున్నాం. గిన్నెలో ఇట్లా మెత్తగా కలుపుకోవాలన్నమాట. పెట్టుకొని పూరీ కర్రీ కూడా చేస్తున్నాం. అది చాలా బాగుంటాయి. టిఫిన్ కింద చేస్తాను. పిండి కలుపుకున్నామండి. ఇట్లా పిండి కలుపుకున్నాను. పిండి చూసారా, అట్లా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పూరీలు చేస్తున్నాం. పూరీ చూడండి. పిండి కాసేపు అట్ట కలిపి కాసేపు కరగంట నానబెట్టుకుంటే మెత్తగా వస్తాయి పూరీలు, పొంగుతాయి కూడా. అది ఆ మాస్తరుగా రావాలి పూరి. అట్లా పూరి కలుపుకుంటా. పిండి పావు కేజీ పిండేనండి. చక్కగా చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, మొత్తం పూరీలు ఇవ్వండి. అన్నీ శుభ్రంగా ఇట్లా పూరీలు ఇట్లా చేసుకున్నాం అన్నమాట. మొత్తం పిండి పూరీలు ఇవ్వండి. పూరీలు అన్నీ చేసుకున్నాం. అది మొత్తం పూరీలు ఇవ్వండి. ఆ మోస్తరులో చక్కగా రౌండ్గా అట్లా పూరీలు చేసుకుంటే బాగా పొంగుతాయి అన్నమాట. మందంగా కాదు, పల్స్గా కాకుండా. అట్లా చేసుకోవాలి. అది పూరీ. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి కాల్చుకుందాం. సరే అండి, పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఇగోండి, ఇవాళ పూరీ కర్రీ వండుతున్నాను. సీవిస్తున్నాను. ఇగోండి, బంగాళాదుంపలో ఉడకబెట్టి బాయిల్ చేసి ముక్కలు కోసి పెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుందాం. కర్రీస్ వండుకుందాం. పూరీ కూర అన్నమాట. పూరీ కర్రీ వండుతున్నాం. అందులో నూనె వేసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు తిరమాత గింజలు వేసుకుందాం. పచ్చెనపప్పు కాసిన తిరమాత గింజలు కాసిన, పచ్చిమిరపకాయలు, పూరీ కూర అండి ఇది. ఉల్లిపాయలు అన్నీ ఒకటంటే ఒకటి వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కాసిన క్యారెట్ ముక్కలు, ఒక క్యారెట్ కోసుకున్నానండి. ఒక క్యారెట్ కోసుకున్నాం. ఇవన్నీ ఇట్లా సన్న సగ మీద శుభ్రంగా వేయించుకోవాలన్నమాట. సరే, అట్లా సరే. అవి మగ్గుతాయి. మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరకాయలు అన్నీ ఉడికినాయి. ఇప్పుడు ఇందులో బంగాళాదుంపలు వేసుకుంటున్నాం. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాం. అది కొంచెం కరివేపాకు అంటే ఫస్ట్ నూనెలో వేస్తే మాడిపోయిద్దని ఇట్లా వేస్తున్నాను అన్నమాట. బంగాళాదుంపలు వేసుకుంటున్నాం. పూరీ కర్రీ అండి ఇది. వేసుకుంటున్నాం. సరే, అట్లా వేసుకోవాలి. పూరీ కర్రీ బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని వేసుకున్నాం. తర్వాత ఇవన్నీ మగ్గిన దాకా మూత పెట్టుకుందాం.
కథ ఇక ఉప్పు కారం వేసుకుందాం. చక్కగా బంగాళదుంపలు మగ్గినాయి, క్యారెట్ ముక్కలు బంగాళదుంపలు చక్కగా మగ్గినాయి అనమాట. చూసారా, అట్లా వండండి, కాసేపు పట్టదనమాట వంట. కారం వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసాం కదా 2, ఎక్కువ కారం ఏం పట్టదులేండి. అది వేసుకున్నాం. సరే, అట్లా నూనె పైకి వచ్చిన దాకా ముక్కలన్నీ వేగాలి. ఇప్పుడు కథ శనగపిండి కలుపుకొని వేసుకుందాం. సరే, శనగపిండి కలుపుదామండి. ఇంకండి 2 స్పూన్లు శనగపిండి గిన్నెలు వేసి కలుపుకోవాలన్నమాట. శనగపిండి పూరీ కూరలోకి కథ శనగపిండి పడితేనే టేస్ట్, వాటర్ స్టైల్లో టేస్ట్గా బాగుంటుంది. అది పలస కలుపుకొని పోసుకోవాలి. ఇక ఎసురు పోసే పని ఉండదు. ఈ శనగపిండి నీళ్ళకే చక్కగా మగ్గిద్ది, చిక్కగా వచ్చిద్ది అన్నమాట. ఇంకా ఏరే నీళ్లు పట్టవన్నమాట. అట్లా పోసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి కలిపింది ఆ కూరలో పోసేయాలన్నమాట. అది అట్లా నీళ్ళకి పోసుకుంటే ఇంకా ఎసరులో పోయే అవసరంలా. మూత తీసుకొని కూర అట్ట చక్కగా మగ్గింది. సరే, ఆ శనగపిండి కొంచెం కలిపి 2 స్పూన్లు గిన్నెలోకి అట్లా పోసేసుకోవాలి. వాటర్ స్టైల్లో పూరీ కూర అండి ఇది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పూరీలు కూడా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అవి కాలుద్దాం, పూరీలు వేద్దాం. అది మరి వాటర్లో లాగా పలసగా ఉండదు, కొంచెం గట్టిగానే చేసుకోవచ్చు. వాటర్లో అంటే కొంచెం పలసగా నీళ్ళల్లో చేస్తారు కూరని. అట్లా కాకుండా మనం కొంచెం టేస్ట్గా చేసుకుంటే బాగుంటుంది. అదిగోండి, ఇంకా కాసేపు శనగపిండి అంతా మూత పెడితే మగ్గిద్ది. ఇంకా పూరీ కూర రెడీ అయ్యిద్ది అనమాట. కాసేపు మగ్గనిద్దాం. ఇంకా మన పూరీ కూర రెడీ అయిపోయిందండి. ఇక దించుకోవటమేనమాట. ఇక చూడండి, ఎమ్మీగా ఉండే పూరీ కూర అనమాట. ఇది సూపర్గా ఉంటుంది. ఇది ఇక దించుకోవటమే. సరే, అట్ట ఉడకాలి. దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కథ శనగపిండి, అది హోటల్ స్టైల్లో అనమాట. ఎట్లా ఉంది చూసారా? సరేనండి, ఇక ఇప్పుడు మళ్ళీ పూరీలు వేయటం మొదలు పెడదాం మనం. ఇంకా ఈ కర్రీ అయిపోయింది అనమాట. సరే, ఇవ్వండి పూరీలకి ఇప్పుడు పూరీలు వేస్తున్నాం. పూరీలకి ఇక నూనె కాగుతుంది. అది నూనె కాగినాక పూరీలు వేసి చూపిస్తాను. నూనె కాగిందండి, నిదానంగా వేసుకోవాలి. మామూలుగా వాటర్లో ఇసిరేసినట్టు ఇసిరేయకూడదండి. ఇంట్లోనూ జాగ్రత్తగా వేసుకొని కాల్చుకోవాలన్నమాట పూరీని. వాళ్ళకంటే సర్వీస్ ఇసిరేస్తారు, మనం ఇసిరేయకూడదు. జాగ్రత్తగా రాసుకోండి. సరే, పూరి అట్లా కాల్చుకోవాలన్నమాట ఎర్రగా. సరే, అంటే నూనె కాగితే ఒక ఫస్ట్ పూరి అలాగే వచ్చింది, రెండో పూరి కొంచెం పొంగి తీయాలన్నమాట. గత పై నీళ్ళు నూనె పోసుకుంటా నొక్కుతూ ఉంటే పూరి పొంగిద్ది. నొక్కాలన్నమాట.
అప్పుడు పొంగిద్ది. చూడండి మెత్తగా వచ్చినాయి పూరీలు. పూరీలన్నీ అట నిదానంగా కాల్చుకుంటూ ఉండాలి. సరే అండి, అవన్నీ కాల్చినాక చూద్దాం. ఇగోండి పూరీలు చేసుకున్నాము. కర్రీ వండుకున్నాను, పూరీ కర్రీ. చూసారా, ఇట్లా మీరు కూడా ఎంతో టేస్టీగా పొద్దున్నే ఇడ్లీలు అట్లా అని కాకుండా ఎప్పుడన్నా ఇట్లా పూరీ కర్రీ చేసుకోండి. కర్రీ ఇదిగోండి బాగుంది. అట్లా పూరీ కర్రీ చేసుకుంటా తినండి అందరు కమ్మగా. సరే అండి, ఉంటాను. బాయ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. సరే, బాయ్ అండి.